సారీ అన్న, ఇందాక టెన్షన్ లేదో మీ మీద విసుక్కున్నాను. పర్లేదండి, దానికే ఉంది. ఇప్పటికైనా చెప్తారా మీ ప్రాబ్లం ఏంటో? The final lap of the Italian Grand Prix, and they are going to be three abreast by the looks of things going into turn one. Marquez gets the two-bike slipstream on the factory Honda, and Marc Marquez hits the front here in Mugello. Has he timed this to absolute perfection? Asking major questions. The two Ducatis, oh! మళ్ళీ నీ కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయావా? ఈసారి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, అక్కడికే వచ్చి కాఫీ ఇస్తాను. అలా సైలెంట్గా ఉండకు కుమార్, ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు తెలిసేది. హలో అమ్మా, చెప్పు. ఇవాళ అల్లుడు గారు పుట్టినరోజు కదే, స్పెషల్ ఏంటి? బర్త్డే అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది, దానికి ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారా? వయసు పెరిగితే పర్వాలేదు, మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకో. ఏది అల్లుడు గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆయన ఫోన్తో మాట్లాడుకుంటున్నారులే, నేను తర్వాత చెప్పిస్తాను. ఈ మొండి పట్టుదలే వద్దనేది, నేను చెప్పేది విను. నేను తర్వాత చెప్పిస్తాలే అమ్మ, బాయ్. బర్త్డే అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది, దానికి ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారా? కుమార్, ఈ కొటేషన్ చూడు. ఏ గుడ్ మ్యారేజ్ ఈజ్ వెన్ బోత్ పార్ట్నర్స్ ఫీల్ వాల్యూడ్, లవ్డ్ అండ్ హర్డ్. చాలా బాగుంది కదా? ఇట్స్ నైస్. వాల్యూడ్, లవ్డ్ అండ్ హర్డ్. ఈరోజు ఏదైనా నేను బయట తినేస్తాలే. క్యాలరీస్ కుమార్, ఈ కలర్ నీకు సెట్ అవ్వదే. ఏంటి కుమార్, ఈరోజు కూడా కీ మర్చిపోయావా? ఇలా రోజు ఏదో ఒకటి మర్చిపోతే ఎలా చెప్పు? నేను ఈరోజు కూడా ఆటోకి వెళ్ళిపోతాను.
నిజం చెప్తున్నా, మతిమరుపు కానీ ఒలింపిక్స్లో కాంపిటీషన్ ఉంటే కుమార్ గోల్డ్ మెడల్ కొడతాడు. అది కూడా మర్చిపోతాడు కదా. ఏమన్నా బ్రదర్? ఈయనకి మాత్రం మతిమరుపు తాలి. అది కూడా మర్చిపోతాడు కదా. మతిమరుపు తాలి. నీ వల్లే బ్రతికి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. అసలు నువ్వు కానీ లేకపోతే మేమందరం ఏమైపోయేవాళ్ళం. అవును చెప్పండి. జెండా హోటల్లో అందరినీ వెకెట్ చేయించింది. ప్యానిక్ అవ్వ, హోటల్లో బాగుంది. మా హోటల్లో బాగుండడం ఏంటి సార్? ఫస్ట్ చెప్పించే, టైం లేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నా హోటల్ ఏమై ఉండదు. డ్యూటీ. నీ వల్లే బ్రతికి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. అసలు నువ్వు కానీ లేకపోతే మేమందరం ఏమైపోయేవాళ్ళం. అసలు కుమార్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడు?
ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? యాక్చువల్గా నేను అర్జెంట్గా కొండాపూర్ వెళ్ళాలి. క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అటే వెళ్తున్నాను, ఐ కెన్ డ్రాప్ యూ. పర్లేదండి, నేను వెళ్ళగలను. ఇట్స్ ఓకే. మేడం, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడే నా ఆఫీస్, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే. ఇందాక రెస్టారెంట్లో అబ్జర్వ్ చేశాను, చాలా టెన్షన్గా కనిపించారు. ఏమైనా ప్రాబ్లమా? అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్పలేను. నన్ను డ్రాప్ చేయండి. సారీ అన్న, ఇందాక టెన్షన్ లేదో మీ మీద విసుక్కున్నాను. అయ్యో పర్లేదండి, దానికే ఉంది. ఇప్పటికైనా చెప్తారా మీ ప్రాబ్లం ఏంటో? పర్లేదన్నా, నేను చూసుకుంటాను. మీకు ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. పర్లేదండి, దాంట్లో ఏమి ఇబ్బంది ఉంది? మీకు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. ఇంతకీ ఎవరిని కలవడానికి వచ్చారు ఈ ఫ్లాట్స్లో? వాడు చాలా టాక్సిక్ అని చెప్పారు. మీరు ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదేమో. రోజులా చస్సు బతికే కంటే ఎదిరించి చావడం నయ్యమన్నా. మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు హెల్ప్ చేస్తారు. పోలీస్ వాళ్ళ దగ్గరికి వద్దన్నా, ఎందుకంటే వాడి దగ్గరే నా ఫోటోలు వీడియోలు ఉన్నాయి. నా పెళ్ళి ఆపుతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నా. రోజులా చస్సు బతికే కంటే ఎదిరించి చావడం నయ్యమన్నా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఇన్నాళ్ళు నాతో తిరిగి వాడు నెలలు పెళ్లి చేసుకుంటా అంటే నేను చూస్తా ఊకోవాలా? నిన్నేం చంపుతా, నేనేం చచ్చిపోతా. ఎవరు అది? పోలీసా? ఎవరు చెప్పొద్దని చెప్పా కదా. చూడండి బ్రదర్, మీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా తన వీడియోస్, తన ఫొటోస్ తనకి ఇచ్చేయండి. మీ మీద కేసు ఒక నేను చూసుకుంటాను. నేను ఒక్కదాన్నే వచ్చాను అనుకుంటున్నావా? అతను మా కజిన్, పోలీస్. అదిగో నా ఫోన్ అక్కడే ఉంది, అందులో నా డేటా మొత్తం ఉంది. అందులో ఏం లేదు. డేటా అంతా ఆల్రెడీ 3 నెలల ముందే పోయింది. నేను నెల అబద్ధం అన్నా. ఇంకోసారి నాకు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయాలని చూసావనుకో, మర్యాదగా ఉండదు చెప్తున్నా. పదన్నా. దగ్గర రావద్దు, చంపేస్తా చెప్తున్నా. దగ్గరకు వచ్చావు చంపేస్తా. దగ్గరకు రావద్దు, చంపేస్తా. బ్రో రిలాక్స్, తనేం చేయొద్దు ప్లీజ్. చంపేస్తా. తనేం చేయొద్దు. దగ్గర రావద్దు చెప్తున్నా. ప్లీజ్ దగ్గర రావద్దు. మేము బయటికి వెళ్ళి ఎవరికేం చెప్పం, ప్లీజ్ రిలాక్స్. దగ్గర రావద్దు. అయ్యో అన్న, తాకింది కదా. పర్లేదు, చిన్నది. చిన్నదంటే ఏంటన్నా, పెద్దదే.
ఇంతకీ నీకు పెళ్ళయిందా అన్న? అయింది. ముక్కు మొహం తెలియని నాకే ఇంత హెల్ప్ చేశారు, మీ వైఫ్ని ఎంత బాగా చూసుకుంటారో. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? మార్నింగ్ కాఫీలో షుగర్ తక్కువైంది. అయినా నువ్వు నాతో ఎప్పుడైనా చెప్తేనే కదా నువ్వు కాఫీలో ఎంత షుగర్ తాగుతున్నావో నాకు తెలిసేది. అయినా ఏంటి ఎప్పుడు లేనిది కొత్తగా నోటీస్ చేస్తున్నావు? నేను ఎప్పుడు నోటీస్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సైలెంట్గా ఉండడం అలవాటు అయిపోయింది. నన్ను ఎవరు ఎప్పుడు అడగలేదు నువ్వు ఎలా ఉన్నావు అని. సో నేను చెప్పడం మానేసా. అంటే నేను నిన్ను కేర్ చేయట్లేదు అనుకుంటున్నావా? అందరూ నా గురించి కేర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎక్కడ ఇగ్నోర్ చేస్తారేమో భయం వేసి సైలెంట్గా ఉన్నాను. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ సైలెన్స్. నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బై ద వే, ఐమ్ కావ్య. ఐఎమ్ కుమార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక రెస్టారెంట్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. హ్యాపీ బర్త్డే అన్న.